వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ న్యూ వీడియో. ఇప్పుడు ఏడిపోతున్నాం అంటే కచ్చే రాస్తా పోతున్నాం గైస్. కచ్చనే ఉంది రోడ్ మొత్తం. ఆఫ్ రోడింగ్ ఉంది. 1 కిలోమీటర్ లోపల పోవాలంట. ఆడికి పోయి టికెట్ తీసుకొని లోపలికి పోదాం. లోపల మొత్తం ఎట్లా ఉందో చూపిస్తాను. కచ్చే ఉంది. ఈడ ఫార్చునర్ తార్ రాక్ అయితే బెస్ట్ పనికొస్తుంది గైస్. చూడండి గైస్, కచ్చే రాస్తా బోర్డు ఇంత చిన్న పెట్టినాడు. ఇట్లు లెఫ్ట్ కావాలంట. ఎంట్రీ గేట్ ఇదే గైస్. లోపల పోయినాక నేనైతే బ్లాగ్ మంచిగా తీసి మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. లోపల వీడియో ఎలా ఉందో లేదో. లోపలికైతే పోతున్నాం ఇప్పుడు. ఫుల్ కార్స్ ఉన్నాయి, ఈ నుంచే కనిపిస్తున్నాయి. అది గైస్ లోపల పోయినాక కలుస్తా. ఫుల్ మంది ఉన్నారు గైస్, ఫుల్ పబ్లిక్. వీకెండ్ సండే కాబట్టి మొత్తం చాలా పబ్లిక్ మొత్తం ఇటే వచ్చేసినట్టారు కచ్చే రాస్తాకి. మొత్తం ఏడు కార్ పార్కింగ్లే ఫుల్ ఉన్నాయి. మొత్తం మేము పార్కింగ్ కోసం వెతుకుతున్నాం ఇప్పుడు. ఫైనల్ అయితే మాకు కార్ పార్కింగ్ దొరికేసింది. ఇన్ని కార్ మధ్యలో ఇక్కడ దొరికింది, మధ్యలో ఎక్కిచ్చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు లోపల పోవాలి. కచ్చే రాస్తాకి వచ్చేసినాం. ఇగో ఇట్లుంది. వీడికి రాగానే ఒక స్టాంప్ వేసారు, బటర్ఫ్లై స్టాంప్ వేసారు. ముంగట డక్స్ కనిపిస్తున్నాయి. మేము టికెట్ పర్ పర్సన్ 600 అంట గైస్. డక్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము. డక్స్ క్యూట్గా స్విమ్మింగ్ చేస్తున్నాయి. క్రౌడ్ కూడా చాలానే ఉన్నారు గైస్ ఇక్కడ. క్యూట్ ఉన్నాయి డక్స్ మాత్రం. ఇది పిల్లలకైతే బెస్ట్ స్పాట్. కొంతమంది అయితే రైస్ కూడా వేసారు ఆడ. పెరుగన్నమో పాలన్నమో కలిపి పెట్టారు. ఇప్పుడైతే మేకలకు ఫీడ్ చేస్తున్నాను. ఏ అమ్మ తినేస్తూనే ఇవి మా సాకల మీద ఉన్నట్టు తిను తిను తిను. దీనికి వేడా మీదే తింటుందంట, తినదంట. మంచిగా ఉన్నాయి తెల్ల ముద్దు గుమ్మ. ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మేక. తిని మొత్తం తినేసారు. ఇక్కడ పొట్టెలు కూడా ఉన్నాయి గైస్. పలరంబండి కాస్ట్యూమ్ వస్తేవి. మధురై కిలో అది డేంజర్ మేక. కొమ్ములు డేంజర్ ఉన్నాయిగా. పౌలు కూడా ఉన్నాయి గైస్. 2 ఉన్నాయి. అవి మంచి స్లీపింగ్ మోడ్లు ఉన్నట్టున్నాయి. గాడిది. మీరు చిన్నప్పుడు వాళ్ళ నాకు గాడిద పాలు తాగితే కామెంట్ చేయండి గైస్. నేనైతే ఎప్పుడు తాగలే గాడిద పాలు. మీరు తాగితే కామెంట్ చేయండి. తెల్లి గాడిది ఇగో ఎట్లుంది చూడ్రి దాని మూతి. ఇది బ్రౌన్, ఇది వైట్. ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటా, డాంకీస్. గాయస్ లోపల అయితే పాము ఉంది, పైథాన్ అనుకుంటా. కొంచెం అన్నది కనిపిస్తుంది, పైథాన్ అంట. ఇక్కడ అయితే టాటాయిస్ అవుతున్నాయి. అన్ని చిన్న పిల్లలు అయితే దాంట్లో ఉన్నాయి. ఒకటి పెద్దది ఆడుంది. 2 ఉన్నాయి పెద్దవి. ఈడైతే ఉడుములు ఉన్నాయి. ఆ ఉడుములో తొండలో మనకి ఏందో తెలియదు, కింద కామెంట్ చేయర్రి. అది ఎట్లా ఎక్కుతుంది చూడర్రి. ఇక అమ్మ క్రేజ్ ఉంది గైస్. దీని లోపలనేమో ఇంకా టాటాయిస్ ఉన్నాయి. అన్ని గ్రిల్లు పెట్టేసారు. అది పట్టుకుందాం అంటే మస్తు ఉంటుంది అది పట్టుకుంటే. ఇది కూడా ఇంకొక టైప్ ఆఫ్ లిజర్డ్ అంట. రెడ్ ఉంది దాని ఫేస్ అయితే. కనిపిస్తుందా? ఎండ కొడుతుంది, కనిపించింది గైస్. ఇదొక లిజర్డ్. ఇంకొకటి ఉంది, దీన్ని ఉడుము అంటారంట. దీన్ని తొండనో ఏదో అంటారు. దీన్ని బల్లిలకనే ఉంది సేమ్. కామెంట్లో మెన్షన్ చేయరు అది ఏందో. ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ లిజర్డ్ ఉంది. అది బ్లాక్ ఉంది గైస్. దాని మీద మచ్చలు ఏదో ఉంది. ఎట్లా తిరుగుతుంది చూడ. దానికి ఏమో అవుతుంది, ఆకలి అవుతుందో ఏమవుతుందో. మనం ఫీడ్ చేద్దామంటే ఏమి ఇస్తలేరు ఇక్కడ. ఇదైతే ఇగువానా అంట.
ఇగ్వానా కనిపిస్తుందా? కనిపిస్తలేదు. ఎవరు గైస్ ఆడ వన్న చూడు, అవి 2 ఉన్నాయి, పెద్ద పెద్ద ఉన్నాయి. ఎవరు ఆడుంది ఈడది, ఈడొకటి ఉంది, ఈడొకటి ఉంది. అమ్మ డేంజర్ ఉన్నాయి గైస్. మనం 2 అనుకున్నాం కదా, 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. గ్రీన్, సిమెంట్ కలర్, ఇంకా కలర్ ఉంది. ఇది కూడా ఒకట ఇగ్వానా అంట. ఇగ్వానా ఇక్కడ రాసిరు ఇగ్వానా అని. మస్తు ఉన్నాయి. అవి పట్టుకోబుద్ది అవుతుంది కానీ పట్టుకొని ఇస్తలేడు ఇక్కడ. దానికి ఆకలి అవుతున్నట్టుంది, మూతి తెరిచి కూర్చుంది. ఆమ్ తిన్నావా నువ్వు? అడుగు, ఆమ్ తిన్నావా? ఇది ఒక టైప్ ఆఫ్ లిజర్డ్ అంట. రకరకాల ఉన్నాయి. ఈడ కూడా ఉంది, దగ్గర ఉంది. ఇవి పట్టుకోబుద్ది అయితే గైస్ కానీ పట్టుకొని ఇస్తలేరు. ఇవి పిల్లలకైతే మంచిగా ఉంటాయి. బాగుంది కచ్చే రాస్తా. చూడు సోమని అయితే ఫుల్ హీట్ ఉంది. ఇవి ఎట్లా సర్వైవ్ అవుతున్నాయో ఏమో. ఆడ పైన అయితే ఇంకో డేంజర్ ఉంది. నేనే ఇట్లా చెమటలతో మునిగిపోతున్నా అంటే ఇంకా వాటికి ఎట్లుంటుందేమో. ఇవన్నీ ఇగ్వానాసే అంట, కానీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఇగ్వానాస్ ఉన్నాయి. ఇవైతే నాకు చాలా బాగా బ్యూటిఫుల్గా నచ్చినాయి. ఈడ కూడా ఉంది. పందిళ్ళకు ఉన్నాయి గైస్. ఇవి ఏం తింటుందేమో. అదేమో తింటుందాడ. ఇవన్నీ ఈ గ్రిల్లు ఉన్నాయి, అన్నీ ఇగ్వానాసే అంట. రండి రండి ఒకసారి అందరూ. కచ్చెరాస్తా దుండిగల్, నియర్ బై దుండిగల్ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్. వీడియో కూడా ఒక టార్టాయిస్ ఉంది. ఏమంటారు ప్యారెట్ ఫిషెస్ ఏమంటారు దీన్ని, ప్యారెట్ ఫిషెస్. ఇవి కలర్ కలర్ బ్యూటిఫుల్ ఫిషెస్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. దీంట్లో అయితే క్రాబ్స్ ఉన్నాయి. క్రాబ్స్ క్రాబ్ అయితే పోతున్నాం. ఇగో ప్యారెట్ అంట. ఇది ఎంట్రీ ఏందో డిఫరెంట్ ఉంది. ఇదైతే ఎంట్రీ. ఇక్కడ ప్యారెట్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ ప్యారెట్స్. ఆ ప్యారెట్స్ అయితే మన చేతి మీద కూడా పెట్టుకోవచ్చు అంట. పెట్టుకొని చూద్దాం. ప్యారెట్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా పైకి పోయి ఫొటోస్ దిగుతా. ఆ ఫోటోలు అన్నీ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో చూడండి గైస్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి IMP Akhil అని ఉంటుంది. ఫాలో చేసుకొని పెట్టుకొని అన్నీ నేను ఎడిట్ పోతున్నాయి, ఏమేమి తిరుగుతున్నా అన్నీ వస్తాయి దాంట్లో. ఇప్పుడైతే పైకి పోతున్నాం. ఈ రూట్ అంట పైకి, వాడికి పోవాలంట. అయితే నా చేతిలో ఎక్కేసింది, చక్కెరలు పెడుతుంది. నా చేతిలో ఎట్లా చూస్తుంది చూడండి. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి, అవి కూడా చేతిలో ఎక్కించుకుంటాను. అయితే ఇంకో బర్డ్స్ ఉన్నాయి, ఇంకో బర్డ్స్కి ఫీడ్ చేస్తున్నా. అరే రానంటున్నాయి. ఎంత ఉంగల నీకోసం. దా అమ్మా అంగప్పుడు అయితే లేదు, రాడుంది. ఫీడింగ్ అయితే చేస్తున్నా. ఇంటర్వ్యూ మాట ఇంత ఫుడ్ వేస్ట్. ఇప్పుడైతే నా చేతి మీదకి 2 బర్డ్స్ ఎక్కినాయి. వావ్ బ్యూటిఫుల్. దీంతో అయితే మస్తు ఫోటోలు తీన గైస్. బాగున్నాయి కానీ గోర్లు గుచ్చుకుంటున్నాయి. ఇగో నా చేతిలో ఇంకా ఫుడ్ ఉంది అట్లనే, అవి మెల్లగా తింటున్నాయి. దీని పేరేమో అంటారు డాడీ, దీని పేరేంటి? ఇవి ప్యారెట్స్ అనుకుంటా గైస్. దీని పేరు కరెక్ట్ తెలియదు, తెలిసే కామెంట్ చేయండి కింద. ఇవి మొత్తం కచ్చెరాస్తా. చెట్లున్నాయి. ఇక్కడ 2 బర్డ్స్, ఇక్కడ ఒక బర్డ్. మస్తు ఎక్కినాయి బర్డ్స్. నా మీదనే ఉన్నాయి గైస్ బర్డ్స్. మస్తు ఉన్నాయి, క్యూట్ ఉన్నాయి. వచ్చింది దీనికి ఫుడ్ ఫీడ్ చేద్దాం. ఎక్కింది గాయస్. రైట్గా ఫోటోది. ఈ ఫోటోలు అన్నీ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి, చూసుకోండి గైస్. నా ఐడియా IMP Akhil అని ఉంటుంది.
మస్తు వచ్చినాయి ఫొటోస్. ఇంకా ఇంకొకటి ఎక్కింది, ఇటొకటి ఎక్కింది, చేతిలో ఒకటి, ఈడొకటి. ఇది ఎక్కాలా వద్దా అని చూస్తుంది. ఇది కూడా మెల్ల ఎక్కుతుందేమో నా దగ్గరికి. నా చేయి కొడుతుంది. చూ బాగా గోర్లు గుచ్చుకుంటున్నాయి. ఇంకోటి ఎక్కింది, ఇప్పుడే ఎక్కింది మళ్ళా. ఇదంతా కచ్చిరాస అంటారు, అందుకే కచ్చిరాస పేరు పెట్టి వస్తున్నాయి. ఇక 3 ఎక్కినాయి మొత్తం నా మీద. ఇది ఒక 4 మంచి ఫొటోస్ వస్తున్నాయి. ఫొటోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో ఐఎం పెట్టాలని కొట్టుది, ఫాలో కొట్టి వస్తుంది. దీని పేరు మకావు అంటారంట, మకావు. హాయ్, హలో, మంచిగా ఉన్నాయి. వచ్చేసారు కచ్చేరా. 2 బర్డ్స్ అవుతున్నాయి. ఇది 1 బర్డ్, ఇది 2 బర్డ్స్. ఇప్పుడే ఇగో ఇది ఎక్కించుకొని కింద పెట్టేసిన. గోర్లు మస్తు పెద్ద ఉన్నాయి. దీని గోర్లు నా ఫోన్ పడుతుంది. ఎట్లని చూడు, డేంజర్. హాయ్ చోప్, నేను వీడియో తీస్తున్నానే మంచిగా. దాని గోర్లు అయితే మస్తు షార్ప్ ఉన్నాయి. ప్యారెట్ సెక్షన్ అయితే అయిపోయింది. అదే ప్యారెట్ సెక్షన్. ఇప్పుడైతే వెళ్తున్నాం. మేకల్లా కరుస్తున్నాయి. అయిపోయింది, ప్యారెట్ సెక్షన్ అయితే అయిపోయింది. కిందికి దిగుతున్నాం. ఇప్పుడు బయట ఏముంటే అది చూసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. బయట గేట్ ఎట్లుందంటే ఇట్లుంది. దీంట్లో నుంచే పోవాలి, దీంట్లో నుంచే రావాలి. అంటే ఎందుకు ఇట్లా పెట్టిరంటే ఒక్క బర్డ్ రావద్దని. వాడు కాక్టైల్ ఉంది, ఒక్క బర్డ్ అసలు రావద్దని ఇట్లా పెట్టేస్తారు. చైన్ చేసేసారు మొత్తం. 2 చైన్ చేసారు. ఇట్లా అంటే మనం బయటికి వచ్చేసినాం. అరే ఇదేంది ఇమ్ము అంట, ఇవేంది ఆస్ట్రిచ్లు అనుకుంటేవి. ఇక అమ్మ ఆస్ట్రిచ్లు ఎట్లున్నాయి చూడు. ఆస్ట్రిచ్ ఇట్రా దా, ఇగో దా. ఇము మస్తున్నాయి ఆస్ట్రిచ్. అబ్బా నీళ్ళంతా పాకురైనా అవి ఎట్లా తాగుతాయో ఏమో నీళ్ళు. ఆస్ట్రిచ్ మంచిగా పెద్దవి లేవుగా, చిన్నవే ఉన్నాయి అన్నీ. అన్నీ పొట్టి పొట్టి, అంటే పొట్టి జాతి అనుకుంటేవి. పొట్టి జాతి ఆస్ట్రిచ్. బయటికి వద్దామని చూస్తుంది కానీ అది బయటికి రానియరు దాన్ని. అట్లుంది. మళ్ళీ ఆస్ట్రిచ్కి ఫుడ్ పెడదాం. ఇదేదో జిమ్మాకు లాగా ఉంది, దసరా తెంపుతాం చూడు అట్లుంది జిమ్మాకు. ఇగో అమ్మ వచ్చేసింది, తింటూనే ఉంది. భయం అవుతుంది నోరు చూస్తాను, కప్ప నోట్లకు ఉంది. అబ్బు ఫుడ్ పెట్టేసిన సక్సెస్ఫుల్. కప్ప మూతి లెక్కనే ఉంది సేమ్. చాలా మంది కింద పడేసారు, నేనైతే ఒక్కడు పడేలే కింద. ఇంకోటి ఏమో తింటున్నాడా. ఇంకా ఫుడ్ తెద్దాం. ఇదే దాని ఫుడ్ ఇక్కడ పెట్టేసారు, పెడదాం ఇంకొంచెం. పాపం దాని ఆకలి మీద ఉన్నట్టు. ఇగో ఇంకా ఫుడ్. ఈ అమ్మ ఎట్లా చూస్తుంది చూడు ఇది. ఇగో అమ్మ లావుతూనే ఉంది. తిను మస్తు ఆకలి మీద ఉన్నట్టు నువ్వు. పెట్టేసిన. ఇంకా హైట్ కావాలనుకుంటా. చిన్న ఉన్నాయి. ఇక్కడైతే చేపలు ఉన్నాయి, బ్యూటిఫుల్. చిన్న ఉన్నాయి చేపలు. ఇది మొత్తం చేపలు అంట. చేపలు అది చూడు మొత్తం. చేతి పెట్టినా ఏమమ్మ కరుస్తున్నాయి. మంచిని చక్కిలిగిలు అవుతున్నట్టుంది. ఇగో ఇంకా చచ్చిపోతే ర్యాబిట్స్ ఉన్నాయి, తెల్ల ఉన్నాయి, నల్ల ఉన్నాయి. అందరు మీద వైట్ ర్యాబిట్. ఇక్కడ ఒక అక్క వేసుకుంది. బ్లాక్ ర్యాబిట్ ఆంటీ పట్టుకుంది. ఇప్పుడైతే పాము ఉంది. ఇప్పుడైతే పాము చేతి మీద వేసుకోవచ్చు. ఇప్పుడైతే డిఫరెంట్ కోడి ఉంది. దాని తొక్క చాలా పెద్దగా ఉంది. దాని తొక్క ఆడిందాగో చిన్న డిఫరెంట్ ఉంది కోడి.
వీడైతే హామ్స్టర్స్ అంట దీన్ని మంచిని ఇవి చేతిలో పట్టుకోలేమంట మంచిని లోపల 2 days అంట బేబీస్ వాళ్ళ మధ్య ఆడింది ఇవన్నీ బయట ఉన్నాయి ఇవి చేతిలో తీసుకోలేమంట ఆడైతే అది ఉంది అదే ఇగువన ఉంది అదైతే ఇప్పుడు మెడల్ వేసుకోవద్దునా ఐడి వేసుకుంటా ఇది ఒక టైప్ ఆఫ్ డాగ్ అంట అది ఏందో మచ్చలు ఉంది పన్నది ఇట్లుంది గైస్ కచ్చెరాస్తా మొత్తం ఇంకా పైథాన్ ఉందంట ఇంకా పెద్ద ఇగువాన్ ఉందంట అవన్నీ నేనైతే ట్రై చేయబోతున్నా వీడియోలో మంచిగా పెడతా ఫొటోస్ వస్తాయి వీడియో రాదని ఇక్కడ ఏంది ఇది డాడీది ఏందే ఈ చీమకోర్లు అంట చీమకోర్లో మా డాడీ చెప్పింది నేను చెప్పిన మస్తున్నాయి ఏ కొడిట్రా టర్కీ అంట ఇగో ఇక్కడ రాసింది చూసుకోలే మస్తున్నాయి ఇవి కూడా ఓ ఇంకా పోతూనే ఉండాలంట ఏమో నడిచి కాళ్ళు వస్తున్నాయి దమ్ము వస్తున్నాయి నీళ్ళ బాటిల్ తెచ్చుకోరు ఇంట్లో నుంచి ఇక్కడ ఫుడ్ ఉంది కానీ అంత మంచిగా లేదు ఫుడ్ 50 రూపీస్ అంట ఏదైనా 50 రూపీస్ అంట కానీ ఇంట్లో తినేసి అది గైస్ మెల్ల 2:30కి అట్లా వచ్చినా మంచిగా తిరగచ్చు మేమైతే 1 o'clockకి వచ్చినాం తిరిగి చిమటలు ఆడుతున్నాయి మాకైతే ఇది ఒకటి దీంట్లో ఏం లేవు అక్కడ పైథాన్ ఉందంట పైథాన్ చీడ వేసుకుంటా మెడల్ వేసుకుంటా చూద్దాం అది ఎట్లుంటుందో ఎక్స్పీరియన్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి గైస్ ఆడైతే పైథాన్ ఉంది అది మెడల్ వేసుకోబోతున్నా ఆ ఫొటోస్ అన్నీ చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది ఐఎంపీ అకౌంట్ ఫాలో చేసుకోండి ఒక పైథాన్ ఎట్లా ఒక అక్క వేసుకుంది పైన దాంతో ఫోటో దిగుతున్నా గైస్ ఇది పైథాన్ ఇగో ఇది పైథాన్ ఇగో పైథాన్ ఇప్పుడైతే ఆ రెండు నా మీద వేసుకోబోతున్నా ఫొటోస్ వస్తే వీడియోస్ రావు అసలు చూడడం మొత్తం అయిపోయింది దాంతో ఫోటోలు అన్నీ మస్తు ఉన్నాయి ఎక్స్పీరియన్స్ మస్తుంది ఇది ఇంకా ఎగ్జిట్ అంట థ్యాంక్ యూ విజిట్ అగైన్ సరే మళ్ళీ వస్తాం ఫ్యామిలీతో వస్తాం ఇప్పుడైతే నేను మా డాడీ ఇద్దరం వచ్చినాం ఇట్లా చూద్దామని ఫుల్ మంది వచ్చేస్తారు ఇప్పుడు మంచిగా తిని 2:30కి వెళ్ళిరు అనుకో గైస్ మంచిగా అన్నీ చూసుకొని 3-4 అట్లా అవుతుంది బయటికి వెళ్ళేసరికి 5:30కి క్లోజ్ అంట ఇది టికెట్ కౌంటర్ మేము ఇట్లనే పోయినాం లోపలికి ఇంకా ఇప్పుడు బయటికి పోతున్నాం ఇంకా బయటికి పోయి ఇంకా బయట ఏమైనా తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం అట్లుంది కచ్చిరాస్తా కానీ బాగుంది చూడాల్సిన ప్లేసే కచ్చిరాస్తా టికెట్ ప్రైస్ మాత్రం 600 రూపీస్ పర్ పర్సన్ బిలో 5 years అయితే ఏం లేదు అట్లుంది ఇవన్నీ కార్లే వీకెండ్ సండే అందరికీ కలిసి వచ్చిందని అందరు వచ్చేస్తారు మా కార్ ఆడుంది ఎవ్వరంకి తట్టుకోలేము జెర్సీ పేసి వేసుకొని తిరగాలి ఇంకా తిరిగి తినేసి ఇంటికి వెళ్ళిపోవాలి కార్ దగ్గర కూడా వచ్చేసిన సరే బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరికీ మీ ఫ్యామిలీ గ్రూప్లల్లో